కామందును చూసి కొల్లాగా గుంటినట్టు చేసేటోళ్లకు గట్టి మందు పెట్టిండు పోండ్రి కేటీఆర్ సారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అయాల బద్నాం చేసిన వాళ్ళను ఎట్లా అరుచుకున్నాడో చూడుండ్రి. గిదే పర్రె చూసిన మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి, పర్రెలకెళ్ళి తొరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినాం. నిజమే కదా, గంత పెద్ద టన్నెలు కూలిపోతే ఎవ్వరు సప్పుడు చేస్తలేరు. మిగిలిన వాళ్ళ సంగతి పక్కకు పెడదాం గాని సర్కార్ వాళ్ళ సంగతి ఎట్లున్నది సారు? కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని, ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. కానీ నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాద్దామంటే చూసుకుందాం. ఏం చేస్తాం చెప్పుండ్రి. వాళ్ళ పెద్దోళ్ళు ఢిల్లీలుండే, దగ్గొచ్చినా తుమ్మొచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి నాయే, లేకపోతే ఢిల్లోళ్ళు ఊకుంటారా? కుర్చీలకెళ్ళి దించేస్తారు. అందుకే పోతున్నాడు కావచ్చు తీండి సారు. ఢిల్లీ రాకపోతే వాళ్ళ పార్టీ పెద్దోళ్ళు ఊకోరాయే, పోతేనేమో మీరు ఇట్లా ఆడుకోబట్టిరి. ఎట్లనో ఏమో పోండ్రి. రేవంత్ సార్కు పరిశానే ఉన్నది. సరే గాని పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంది అంటే, వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట. 36వ సారి ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది, 36వ సారి పోయి పీకేది. నాకు ఇలా పడు గమ్మతున్నారు మీరు. అట్లుంటదా లెక్క? మీరు రాజీనామా చేయమంటే చేస్తారా? ఆ సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చేదాకా ఓ 3 నెలలో 6 నెలలో పడుతుంది కదా, దాన్ని ఎందుకు ఇడిచిపెట్టుకుంటారు? అసలే షానొద్దులకు గెలిచిండు. అయినయి కానీ అన్ని చదువుకోవాలి కదా. ఏడాది తిరగక ముందే ఇటు కడియం సారుకు అటు రేవంత్ సార్కు బ్యాండ్ బజాయిస్తున్నారు. పాపం ఇంకా 4 ఏళ్లు ఎట్లా ఎల్లదీస్తారో ఏమో పోండ్రి కాంగ్రెస్ వాళ్ళు.